సభ్యులకి అలాగే మన ప్రైమ్ నైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేది బీజేపీ మొన్న 2024 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకటి కాబట్టి దాన్ని అమలు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఎన్డీఏ కూటమి ఈ జమిలీ ఎన్నికల గురించి బిల్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది రాజ్యాంగపరంగా ఎందుకు విరుద్ధం అవుతుంది? రాజ్యాంగపరంగా ఇది సాధ్యం అవుతుంది కాబట్టే అది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మిగతా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు కూడా దీన్ని సహకరిస్తాయా అంటే దేశం మొత్తం ఒకటే ఎన్నిక జరిగితే టెక్నికల్లీ అడ్మినిస్ట్రేటివ్లీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ బట్ దేశం మొత్తం అంటే ప్రజల నాడి ఒకేసారి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి రాష్ట్రాలన్నీ కూడా ఒక దేశంగా నిలబడటానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలకి ప్రతి ఒక్క పార్టీ కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు వస్తే బాగుంటుందని చెప్పి ఆయన చెప్తుంటే ఇప్పుడు ఈయన రమేష్ గారు జమిలీ వస్తే ఇబ్బంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అసలు బాబు గారు జమిలీ ఎన్నికలు వస్తే బాగుంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అనలా. జమిలీ గిమిలీ అంటున్నారు, అది వస్తే మనమే గెలుస్తాము, ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అన్నారు ఆయన. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మీరెలా చెప్తారండి? ప్రజలు సంతోషంగా ఉన్నారు. అభిప్రాయం అదండి. ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు ఇంకా అమలు చేయలేదు, అమలు చేస్తామన్నారు, ఇంకా అమలు చేయలేదు కాబట్టి మాట్లాడుకుంటున్నారు కాబట్టి. సరే సరే, మొన్న కలెక్టరేట్ చుట్టుముట్టమని పిలుపునిచ్చారు మీ అధినేత. ఎంతమంది వచ్చారు? ఎన్ని కలెక్టరేట్ చూస్తే మీకు తెలుసు. ఒక నాయకుడు 12 గంటలు అయితే టీవీలు బదులు అయిపోతాయి చూడండి, కావాలంటే ప్రజాందోళన ఏంటని చూస్తారని చెప్పారు. ఎవరు లేరు ఇక్కడ. రమేష్ గారు ఎవరు లేరని మీరు ఎలా చెప్తారు? మీరు అసెస్ చేస్తారు ఎవరో లేరని చెప్పి. ఎక్కడ కనిపించలేదు కదండి, టీవీలో వచ్చిన వీడియోస్ చూడండి. రీసెంట్ గా కూడా బాబు గారు ఒక్క నిమిషం. రీసెంట్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక ఇష్యూని రేస్ చేశారు. ఏదో లడ్డు వివాదం కావచ్చు, తర్వాత ఇలా ఒక్కొక్కటి మాట్లాడుతూ వచ్చారు తప్ప ఎక్కడికక్కడ వ్యతిరేకత చూపించే ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకి ఏం చేసింది లేదన్నట్టుగా కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు మీరేమంటారు బాబు గారు? రమేష్ గారు ఇదే కదా మనకన్నా ఎక్కువ ప్రజలు పాలిటిక్స్ నడుపుకుంటూ జత్వాని వివాదం, నెలకొక డైవర్షన్ పాలిటిక్స్ నడుపుకుంటూ వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ రోజు చందు గారు అడిగారు కాబట్టి చెప్తున్నా నేను. బాబు గారు చందు గారు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు జత్వాని కేసులో మీ నాయకులు తప్పలేదంటారా? జత్వాని కేసులో మీ నాయకులు తప్పలేదంటారా? ఒక ఆడపిల్ల మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే ఆ అమ్మాయికి మద్దతు తెలపొద్దంటారా? అమ్మాయికి న్యాయం చేయొద్దంటారా? ప్రభుత్వంలో దేనికున్నామంటారు? అంటే మీరు మీకు నచ్చినట్టు పీడీఎస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, దాన్ని ఆపొద్దంటారా? అలా కాదండి, పేదలకు ఇవ్వాల్సిన పేదలకు చెందాల్సిన బియ్యాన్ని మీరు నచ్చినట్టు మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే మేము ఆపొద్దంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రౌడీ రాజకీయం చేస్తామంటే మేము వైజాగ్ పోర్ట్ నుంచి వేల టన్నుల బియ్యం వెళ్ళిపోతుందని చెప్పి మేము ఆరోపణ చేశాం. ఒక్క కంటైనర్ నాన్న మీరు చెక్ చేశారా? కూటమి ప్రభుత్వంలో పయ్యావుల కేశవ గారు వియంకుడు 480 టన్నులు రీసెంట్ గా సీజ్ చేశారు. మీరు అప్ టు డేట్ లేకపోతే కష్టం. మీరు చేసిన పాపాలని ప్రతి ఒక్కటిని మేము కడుగుతున్నాం. ప్రతి నెల ఒకటి బయటకు వస్తుందంటే అది మీరు చేసిన తప్పులే కదా. మీరు చేసిన తప్పులు మేము బయట పెట్టద్దంటే బయట పెడతాం. జమిలీ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇక మీదట ఆయన రాజకీయ చరిత్ర ముగిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జమిలీ అనే ఒక పదాన్ని, ఒక మంత్రాన్ని ఆయన అస్త్రాన్ని వినియోగించుకుంటున్నాడు. అంటే జారిపోతున్న నాయకుల్ని నిలబెట్టుకోవడానికి. మరో 3 ఏళ్ళు మరో 2 ఏళ్ళలో మనకి ఎన్నికలు వచ్చేస్తున్నాయి, దయచేసి ఎవరు బయటికి వెళ్ళకండి, అందరం మనం మళ్ళీ పోటీ చేస్తున్నాం, మనకి మళ్ళీ గెలుస్తున్నాం అని చెప్పి ఒక రకమైన మోటివేషన్ ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది తప్పితే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డిని మూల కూర్చోబెట్టారు.
పోనీ ఈ రోజుకైనా ఆయన బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి వస్తున్నాడండి. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు అంటే నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే నువ్వు ప్రజలకు ఉపయోగపడతావా? ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడతావా? ప్రతిపక్ష నేతగా రావా అసెంబ్లీకి? ఇదేం న్యాయం అండి? ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ మ్యాండేట్ని స్వీకరించాలి, గౌరవించాలి. గౌరవించి ప్రజలకి ఓకే నేను కొన్ని తప్పులు చేశాను, ఆ తప్పులు సవరించుకుంటాను, సరిదిద్దుకొని నేను ప్రజల ముందుకు వెళ్తానని చెప్పి ఏ నాయకుడైనా నేర్చుకోవాలి గుణపాఠం. ఆ నాయకుడి గుణపాఠం నేర్చుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో లేని వ్యతిరేకతను నేను క్రియేట్ చేయడం చూస్తున్నాడు. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. నేను మొన్న కూడా చెప్పాను, ప్రతి డిబేట్ లో చెప్తున్నా, ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన అనేది ఉంటుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుంది. వైసీపీ చేసిన ప్రతి తప్పుని కూడా తప్పనిసరిగా మేము చెప్తాం. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని చెప్తేనే కదా మేమేం చేస్తున్నాం, ఎలా సరిదిద్దుతున్నాం అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు మేము చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఈరోజు పీడిఎస్ బియ్యం ఇష్టానుసారంగా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారండి వైసీపీ నాయకులు. దాన్ని మేము సీజ్ చేసి ప్రజలకు తెలియజేయకపోతే మేము తప్పు చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయగలిగారా మీరు? ఎంతసేపు వైసీపీ నాయకులు చేస్తున్నారని చెప్తారు? ఏం మాట్లాడతారు బాబు గారు? ఒక్క వైసీపీ నాయకుడిని మీరు ఎంక్వైరీ వేశారు కదా గాబరా ఎందుకు? వేశారు కదా గాబరా ఎందుకు? మీలాగా ఆధారం లేకుండా, మీలాగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వకుండా మేము తప్పు చేయము. మీలాగా ఆధారం లేకుండా లీగల్ గా ప్రొసీడ్ అవ్వకుండా ఏమో ఒక డమ్మీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి తప్పుడు కేసులు పెట్టేసి నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మేము చేయం. ఏదైనా రాజ్యాంగపరంగా లీగల్ గా వెళ్తాం. వెయిటెన్సీ ఏం జరగబోతుందో వెయిటెన్సీ. మీ నాయకులు ఎవరు కూడా కనుమరుగైపోతున్నారు, మాట్లాడడానికి భయపడిపోతున్నారు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన తప్పులు భయపడి ఈ రోజు ఎన్డీఏ పరిపాలన ఉంది, జనరంజక పరిపాలనగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నాయకత్వానికి అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేషనల్ నుంచి, కేంద్రం నుంచి ఏ నిధులు కావాలన్నా ఏం చేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట చెప్తే చాలు ఇస్తామంటున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉండగా, భారతీయ జనతా పార్టీకి తోడుండగా, జగన్మోహన్ రెడ్డి కాదు కదా జేజం వచ్చినా ఎవ్వరు కూడా వచ్చేది లేదు. ప్రజలకి మేలు చేయడానికి ఈ కూటమి కలిసింది. ఈ కూటమి ద్వారాగా ప్రజలకు మేలు జరగబోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ ను మనం చూడబోతున్నాం. 2047 విజన్ గా 2047 వరకు ఆ విజన్ మేము నిజం చేసి చూపిస్తాం. అప్పటి వరకు ప్రజలు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాలు ఉంటాడా ఊడిపోతాడా అనేది తన ఇష్టం. ప్రతిపక్ష నేతగా ఆయన జనాలకి మెచ్చే విధంగా ఉంటే ప్రతిపక్ష నేతగా కొనసాగుతాడు, లేదంటే పూర్తిగా రాజకీయాలు లేకుండా పోతాడని చెప్పి నేనైతే ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే నాయకులకి భరోసా ఇవ్వలేకపోతున్నాడు, కుటుంబానికి భరోసా ఇవ్వలేకపోతున్నాడు. ఈరోజు కుటుంబమే పక్కన లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇంకే నాయకులు నమ్ముతారండి అతన్ని? సొంత పార్టీ నాయకులు ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో వాళ్ళని ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సైకోలా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన నాయకత్వం బాగలేదు, నాయకత్వం లోపం ఉంది, ప్రతిదీ కూడా ఆయన ఏది పట్టుకుంటే అదే మాట్లాడతాడు. ఇప్పుడు తప్పులు చేయమంటే 6 నెలలు రాలేదు, కాలేదు, ఇంకా పూర్తి కాలేదు గవర్నమెంట్ వచ్చి. అన్ని మంచి పరిపాలన జరుగుతుంది, అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సూపర్ 6 లో 3 పథకాలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. చెప్పండి సార్, ముఖ్యంగా రైతులు చాలా ఏమండి గత 5 ఏళ్ళలో రమేష్ గారు ఒక సమాధానం చెప్పండి. గత 5 ఏళ్ళలో ఒక్క సంవత్సరమైనా, ఒక్క ఏడాదైనా రైతుకి చెప్పారు 24 అవర్స్ లో ధాన్యం కొనుగోలు చేసిన 24 అవర్స్ లో డబ్బులు ఇచ్చిన గత ఎన్డీఏ కూటమిది. మీరు ఏ రోజైనా ఇచ్చారా? ఏ రోజైనా మీరు ఇచ్చారా? 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4.5 ఏళ్ళు పట్టింది మీకు 1000 రూపాయలు పెన్షన్ పెంచింది చేయడానికి. మేము సంతకం పెట్టిన నెక్స్ట్ మినిట్ పడింది. రైట్ క్వశ్చన్ బాబు గారు, సూపర్ 6 లో 3 హామీలు అమలు చేశామన్నారు. ఆ 3 హామీలు ఏంటో చెప్పండి. పెన్షన్ ఇచ్చాం కదండి, గ్యాస్ సిలిండర్ ఇచ్చాం కదండి. కాదు, పెన్షన్ సూపర్ 6 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామనేది సూపర్ 6 లో హామీ కదండి. కాదండి, అదే తెలుసుకోండి బాబు గారు. మరి మీరండి కూటమిలో అధికార ప్రతినిధి దీపం పథకం ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు అంటే ఇంకా మేమేం చెప్తాం? పెన్షన్ అనేది సూపర్ 6 హామీ కాదు. దీపం పథకం అమలు చేస్తాం. చెప్పండి ఇంకేంటండి? దీపం పథకం అమలు చేసాం. దీపంలో చెప్తున్నా వినండి బాబు గారు. దీపంలో 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఒక్క సిలిండర్ మాత్రమే ఇస్తున్నారు. నెక్స్ట్ చెప్పండి, 3వ హామీ చెప్పండి. ఇస్తారు మీలాగా 5 రూపాయలు పెన్షన్ పెంచి 4.5 ఏళ్ళు టైం తీసుకోలేదు కదా మేము.
అరే బాబు గారు వచ్చిన మూడో వెంటనే హామీ వచ్చిన చెప్పండి వెంటనే సార్. ప్రతి ఒక్క పథకాన్ని మేము అమలు సంవత్సరం చేస్తున్నాం. ఒక సంవత్సరం అనేది గురించి ప్రభుత్వం వారిపోయారు వచ్చాక మీరు. చూడాలి కదా. బాబు గారు సంవత్సర మూడో కాలం హామీ పాటు ఒక చెప్పండి. టైం అనేది మీరు ఇవ్వాలి అమలు కదా, చేసింది. టైం పీరియడ్. ఆ సంవత్సరానికి బాబు గారు మూడో హామీ సంవత్సరానికి చెప్పండి సార్. 3 ఒక ఇస్తామని నిమిషం. చెప్పింది నిజమే, వాస్తవమే. కానీ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లో మిగిల్చేసి పారిపోయింది వీళ్ళు. కానీ ఎవరు ఇచ్చిన ప్రతి పట్టుకుని పథకాన్ని 7,000 అమలు కోట్ల చేస్తున్నది రూపాయలు మేము. ఇలాగే దొంగ మాటలు చెప్పి, చిత్తశుద్ధిగా అబద్ధాలు చెప్పి, Right. ఏం చేయగలం ఏ ప్రతి లోటు ఒక్కటి చేసి పెట్టి- రైట్ చూస్తున్నాం. రైట్ ఇక ఈ మీలాగా డబ్బులు లేవని ఒక్క చెప్పి నిమిషం, ఒక్క నిమిషం. ప్రతి నెల బాబు గారు జీతాలు ఇవ్వడం కోసం బాబు గారు ప్రభుత్వం బాబు గారు ఖజానాలో ఉంచి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పరిగెట్టట్లేదు మేము. ఈ రోజు 1వ తారీఖు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, 10వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖు వచ్చింది, మీరు చూసారు లేదో? ఇది మా చిత్తశుద్ధి. ఈ రోజు రైట్ పేపర్లో ఇది కూడా రైట్ మా బాబు గారు చిత్తశుద్ధి. రైట్ రైట్ బాబు గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం, కారుమంచి రమేష్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మనకి విజయ్ కిరణ్ గారు కూడా ఉన్నారు. మన